అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు. ఈరోజు మన కహానీ ఆ తల్లికి ఒకసారి బాగా అనారోగ్యం చేసింది. దాంతోపాటు దగ్గు కూడా వచ్చింది. అది 4-5 రోజులైనా తగ్గలేదు. దాంతో ఆ కోడలు అదే సమయమని భావించి తన భర్తతో, మీ అమ్మకి క్షయవ్యాధి వచ్చినట్లుంది, ఎంత దగ్గుతుందో చూడు, ఆ దగ్గు పిల్లలకి మనకి కూడా వస్తుంది, ఎందుకంటే అది ఒక అంటువ్యాధి లాంటిది, ఇది ఒకరి నుండి ఒకరికి తొందరగా వ్యాపిస్తుంది, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు, కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏదైనా ఆశ్రమం ఉంటే అందులో మీ అమ్మని జాయిన్ చేద్దాం అన్నది. ఏం మాట్లాడుతున్నావు? ఆశ్రమంలో చేర్పించడం దేనికి? జబ్బు చేస్తే ఇంట్లో నుంచి పంపేయాలా? పెద్ద హాస్పిటల్లో చూపించి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోతుందిలే అన్నాడు భర్త. అదేం కుదరదు. ఆ ట్రీట్మెంట్ ఏదో మీరు మీ అమ్మని ఆశ్రమంలో ఉంచి చేయించుకో. నాకు ఆమెకు సేవలు చేసే అంత ఓపిక కానీ తీరిక కానీ లేదు. నేను ఇక్కడ ఇంట్లో పనులే చేసుకోవాలా, పిల్లల్నే చూసుకోవాలా, మీ అమ్మకి సేవలే చేయాలా? ఆమెకి సేవ చేసుకుంటూ కూర్చోవడమే నా పనా? అది మామూలు జబ్బు కూడా కాదు, క్షయవ్యాధి. వ్యాపిస్తే పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, మనం కూడా ఇబ్బంది పడాలి. అది ఎందుకు మీరు అర్థం చేసుకోరు? ఇప్పటికే మీ అమ్మ వాడే గిన్నెలు, గ్లాసులు, కప్పుకునే దుప్పట్లు అన్నీ సపరేట్గా ఉంచాను. అయినా నాకు ఇబ్బందిగాను, అనుమానంగాను, భయంగాను కూడా ఉంటుంది. ఆమె వాడే వస్తువులు కానీ, ఆమె తిరిగే చోట పిల్లలు కూడా తిరుగుతూనే ఉన్నారు. ఆమె పట్టుకున్న వస్తువులనే వీళ్ళు పట్టుకుంటే వాళ్ళకు కూడా వ్యాధి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించాల్సిందే అన్నది భార్య. అదేం కుదరదు, మా అమ్మ మనతోనే ఉంటుంది అని గట్టిగా ఆ భర్త అనగానే, ఇదే మీ చివరి మాట అయితే నా మాట కూడా వినండి. మీ అమ్మగారు ఇంట్లో ఉంటే నేను నా పిల్లలతో సహా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక్కడ మాత్రం ఉండేది లేదు. ఇక్కడ ఉండి ఆమెకి రోగాలకు మేము అంటించుకొని బాధపడే ఓపిక మాకు లేదు. మీకు మీ భార్యా పిల్లలు కావాలో మీ అమ్మ కావాలో నిర్ణయించుకోండి అన్నది. ఇలా గొడవలు 2-3 రోజులు జరిగాయి. ఇదంతా గమనించిన ఆ తల్లికి ఎంతో బాధ కలిగింది. తన వలన తన కొడుక్కి కోడలికి మధ్య గొడవలు వస్తున్నాయని ఆమె ఎంతో దుఃఖించి, తను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తన కొడుక్కి బాధ లేకుండా ఉంటుందని ఎవరూ చూడని సమయంలో ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరింది. అయితే ఆ సమయంలో ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. తన కొడుకుని, మనవరాలు, మనవుణ్ణి వదిలి ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో తెలియక అది తలుచుకొని బాధపడింది. తను బ్రతికి ఉండడం వ్యర్థమని భావించి ఒక చెరువు దగ్గరకు వెళ్ళి దూకబోయింది. అప్పుడే అటుగా వెళుతున్న ఒక భార్యాభర్తలు ఆమెను కాపాడి, మీకు ఇంత కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా చేసుకోవాలనుకుంటున్నారు అని అడగ్గా ఆ తల్లి ఏమీ సమాధానం చెప్పలేదు. అప్పుడు వాళ్ళు, మన ఇద్దరం జాబుకు వెళ్తే పిల్లల్ని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా, మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది, ఆమె ఉంటే మనువడని మనువరాల్ని వాళ్ళతో సంతోషంగా జీవించి ఉండేది. కానీ ఆ భగవంతుడు మీ రూపంలో మళ్ళీ అమ్మను ఈ విధంగా పంపించాడు అనుకుంటా. కాబట్టి మీరు మా ఇంటికి రండి, వచ్చి మాతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండండి, మా పిల్లల్ని చూసుకోండి, నన్ను మీ కొడుకులానే భావించండి అన్నాడు. నేను ఎవరికి భారంగా ఉండదలుచుకోలేదు అన్నది ఆ తల్లి. అది భారం కాదు, మా అవసరం కోసమే మిమ్మల్ని తీసుకువెళ్తున్నాం. మీరు మా దగ్గర ఉండడం మాకు ఎంతో సహాయంగా ఉంటుంది, దయచేసి కాదనకండి అని ఆమెను ఒప్పించి తమతో పాటు తీసుకువెళ్లారు. ఆమెను వారు తమ సొంత తల్లిలానే చూసుకున్నారు. ఉదయాన్నే భార్యాభర్తలు ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతే పిల్లల బాధ్యత ఆవిడ చూసుకునేది. వాళ్ళని స్కూల్కి పంపించి తిరిగి వచ్చాక రెడీ చేయడం, తినిపించడం, ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. అయ్యో అమ్మ, మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? కేవలం పిల్లలను చూసుకోండి అంతే, వాళ్ళకి నానమ్మ ప్రేమను అందించండి, అది చాలు అనేవాడు అతను. అక్కడ తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని గ్రహించిన ఆ కోడలు సంతోషపడినా
కొడుకు మాత్రం ఎంతో బాధపడుతూ ఉంటాడు. తన బాధను చూడలేకే తమ మధ్య గొడవలు జరుగుతుందని, తన తల్లి వెళ్ళిపోయిందని వెతకడానికి బయలుదేరతాడు ఆ కొడుకు. కానీ తల్లి ఎక్కడా కనిపించలేదు. ఇక తల్లి బ్రతికిందో లేక చనిపోయిందో కూడా తెలియకుండా అతను రోజులు గడుపుతున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో అతని ఫ్రెండ్ కనిపించి, మా ఇల్లు ప్రక్కనే రారా వెళ్దాము అని తీసుకువెళ్ళాడు. రెండన్నయ్య గారు, పిల్లలు, వదిన అందరూ బాగున్నారా అని అతన్ని భార్య పలకరించి కాఫీలు ఇస్తూ అడిగింది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రాత్రి భోజనాల వేళ అయ్యింది. భోజనం చేసి వెళ్ళండి అని భోజనం వడ్డించింది. ఆ వంటలు తింటూ ఉంటే అతనికి తన అమ్మ చేతి వంట గుర్తొచ్చింది. అదే విషయాన్ని చెప్పాడు. ఈ వంటలు అచ్చం మా అమ్మ చేసినట్లే ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి అన్నాడు. ఇదంతా మా అమ్మ చేసిందిరా అన్నాడు అతని స్నేహితుడు. అవును, అడగడం మర్చిపోయాను, మీ అమ్మ ఎలా ఉందిరా అని అడగగానే ఇతనికి నోట్లో ముద్ద అడ్డం పడింది. ఏం చెప్పను, తన అమ్మ గురించి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పనా, అసలు బ్రతికి ఉందో లేదో అని చెప్పనా, ఏం చెప్పాలి? అందరికీ ఇన్ని రోజులు తల్లి ఎప్పుడో చనిపోయిందని చెబుతూ వచ్చాడు అని అనుకుంటూ, అంతా బాగానే ఉన్నారు లేరా అన్నాడు. మీ అమ్మగారు కనిపించటం లేదు, ఇంత బాగా వంటలు చేసి మా అమ్మను గుర్తు తెప్పించారు, మీ అమ్మగారిని ఒక్కసారి కలవాలని ఉంది అని అడగ్గా వాళ్ళు తన ఉంటున్న రూములోకి తీసుకువెళ్లారు. అక్కడున్న ఆమెను చూసి అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇన్ని రోజులు తన తల్లి బ్రతికి ఉందో లేదో అని తెలియకుండా జీవిస్తున్నాడు. కానీ తల్లి కొడుకు బ్రతికి ఉండగా ఎవరూ లేని దానిలా ఇక్కడ ఉండడం ఏమిటి? తను ఇన్ని రోజులు ఏదైనా ఆశ్రమంలో ఉందేమో అని అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చింది అని తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నన్ను వదిలి ఎందుకు వచ్చావు? నిన్ను ఇంట్లో నుండి ఎవరు వెళ్ళిపోమన్నారు? నిన్ను వెతకని చోటంటూ లేదు. నన్ను పెంచి పెద్దవాడిని చేసిన నువ్వు నాకు ఎప్పటికీ భారం కాదు. నా భార్య ఏదో అన్నదని నువ్వు ఇలా వచ్చాడు ఎంత మాత్రం సమంజసం అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, ఈవిడ మీ అమ్మగారా? ఒకరోజు ఎంతో బాధతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా అది చూసి అక్కడి నుండి కాపాడి, మాకు ఎలాగూ అమ్మ లేదు కాబట్టి ఇక్కడికి తెచ్చుకున్నాము. ఎన్నిసార్లు అడిగినా తన గతాన్ని ఎప్పుడూ మా దగ్గర చెప్పలేదు అన్నాడు. మీ స్నేహితుడు పెళ్ళాన్ని ఎదిరించలేని కొడుకు నా కొడుకు అని నా తల్లి నీకు ఎలా చెప్పగలుగుతుంది అని బోరున విలపించాడు. నన్ను వదిలి చనిపోవాలని ఎలా అనిపించిందమ్మా? అంత పెద్ద పని ఎలా చేయబోయావు? ఆఖరి క్షణంలో నా స్నేహితుడు వచ్చి నిన్ను కాపాడి ఇక్కడ ఉంచుకున్నాడు. వీడికి ఏం చేసినా వాడి రుణం తీర్చుకోలేను, పదమ్మా మన ఇంటికి వెళ్దాం అన్నాడు. అప్పుడు అతని స్నేహితుడు, అమ్మ నీకు అమ్మే, కానీ ఇప్పుడు నాకు అమ్మ అయ్యింది కదా, అమ్మ బాధ్యత నాది కూడా, కాబట్టి అమ్మ ఇక్కడే ఉండని, పైగా మీ ఆవిడ మీ అమ్మగారు అక్కడికి వస్తే మళ్ళీ గొడవ పడుతుందేమో అన్నాడు అతని స్నేహితుడు. ఆమె గొడవ పడితే వినడానికి నేను సిద్ధంగా లేనురా. తనకి తన తల్లి ఎలాగో నాకు నా తల్లి అలాగా. ఇప్పుడు తను తన పిల్లల్ని కంటికి రెప్పలాగా ఎలా చూసుకుందో అలాగే ఒకప్పుడు నా తల్లి నన్ను అలాగే చూసుకుంది కదా. రేపు పెద్దయ్యాక తనని తన కొడుకు ఇలాగే చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? తను నాతో పాటు ఉండగలుచుకుంటే ఉంటుంది, లేదా వెళ్ళిపోతుంది. ఆవిడ కోసం నా కన్న తల్లిని నేను వదులుకోలేను. ఇదే మాట నేను నా భార్యతో చెబుతాను అని తల్లిని తీసుకొని తన స్నేహితుడి ఇంటి నుండి వెళ్ళాడు. అత్తగారిని చూడగానే ఆ కోడలికి మళ్ళీ దాపరించింది శనిగ్రహంలాగా అని విసుక్కుంది. ఎక్కడ దొరికింది నీకు? చనిపోయిందని అనుకున్నా, ఇంకా పోలేదా అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా చెంప మీద అటూ ఇటూ 2 వాయించాడు భర్త. తను మా అమ్మ, నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే మా అమ్మతో మర్యాదగా మాట్లాడి మర్యాదగా ఉండు, లేదా నీ పుట్టింటికి వెళ్తావో వెళ్ళు, నీ ఇష్టం. ఇంకోసారి మా అమ్మను ఏదైనా అన్నావో నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు. నా పిల్లలు నాతోనే ఇక్కడే ఉంటారు, నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు అన్నాడు. ఆ మాటలకు భర్తను రౌద్ర రూపం చూసిన ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. తన భర్త తనని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే తన పరిస్థితి ఏమిటని ఆలోచించి తప్పైపోయిందని తన అత్తగారిని భర్తను క్షమాపణ కోరింది. అప్పుడు ఆ భర్త ఇలా అన్నాడు, నువ్వు నా ముందర నా తల్లిని మంచిగా చూసుకున్నట్లు నటించడం, నేను బయటకు వెళ్ళాక సాధించడం లాంటివి ఏమైనా చేశావో నేను అస్సలు ఊరుకోను, గుర్తుపెట్టుకో అంటూ తల్లిని లోపలికి తీసుకువెళ్ళాడు.